ఓట్కి నోటు మీద మాట్లాడాలంటే మేడం ఒక చక్కటి పాయింట్ చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది అది. ఇక్కడ మనమందరం చాలాసార్లు ఫేస్బుక్లో పోస్ట్ చూస్తూ ఉంటాం, 2000 రూపాయలు ఇస్తారు, దాన్ని 5 ఏళ్ళకి క్యాలిక్యులేట్ చేస్తే 1 రూపీ వస్తుంది, 50 పైస్ వస్తుంది అని. అవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఆ రోజు ఒక 2000 రూపాయలు ఇస్తే అది వాళ్ళ పిల్లల ఫీజు కట్టుకోవడానికి పనికి వస్తుంది, లేకపోతే ఆ రోజు వాళ్ళ ఇమీడియట్గా అవసరాలు తీరడానికి పనికి వస్తుందని చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ఒక 30-40% తీసుకోవడంలో నాకు ఒక్కోసారి తప్పలేదు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో ఒక 50% మంది, అట్లీస్ట్ ఇక్కడ కూర్చున్న చాలా మంది ఆ డబ్బులు అవసరం లేని వాళ్ళే. ఇప్పుడు ఆ 50% మంది కూడా తీసుకుంటున్నారనేది నా పెయిన్. ఒక 30-40% మంది తీసుకుంటున్నారంటే ఆ టైంలో మనం వాళ్ళు కన్విన్స్ చేయడం ఏదో అర్థం చేసుకోవచ్చు. ఈ మిగతా 50% మంది చెప్పే లాజిక్స్లో 2 పాయింట్స్ అవి ఆల్రెడీ మేడం చెప్పారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకటి, ఇప్పుడు మనం డబ్బులు తీసుకోకపోయినా అది ఎనిక్కిస్తే అది మళ్ళీ వాళ్ళకి ఏం చేయదు కదా, ఈ మధ్యలో ఉన్న దళారీలు తీసుకుంటారు కదా, ఈ పలానా అబ్బాయి తీసుకోలేదని చెప్పి ఇనికి డబ్బులు ఇవ్వరు, వాళ్ళే తీసుకుంటారు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, అది మన డబ్బులే, మనం కష్టపడి సంపాదించిన డబ్బులే, అది మన డబ్బులు మనం తీసుకోవడంలో తప్పేముంది. ఈ 2 పాయింట్లు చెప్తారు. కానీ ఇది ఎంత ప్రాబ్లమాటిక్గా తయారవుతుందంటే ఫ్యూచర్లో, ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా ఒక అర్జీ పెట్టుకుంటాం, రిక్వెస్ట్ పెట్టుకుంటాం, సరే మాకు రోడ్లు లేవు, అది లేవు అని. మనం డిమాండ్ చేయాల్సిన, క్వశ్చన్ చేయాల్సిన స్టేజ్ నుంచి రిక్వెస్ట్ చేసే స్టేజ్కి ఆల్రెడీ పడిపోయాం. ఇంకొద్ది రోజులు పోతే అడుక్కునే స్టేజ్కి వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంకొక పెద్ద పెయిన్, నేను మొన్న రీసెంట్గా తిరుపతిలో కదా, ఆల్మోస్ట్ అన్ని ఊళ్ళలో అలాగే ఉంది, ఒక పెద్ద బ్యానర్ చూశాను. ఒక ఎక్స్ నాయకుడి కొడుకు ఆయన పెట్టిన ఒక క్యాప్షన్ రాశారు. ఆ క్యాప్షన్ నాకు చాలా బాధ వేసింది, రాబోయే తరానికి కాబోయే నాయకుడు అని. అంటే మీరు ఫ్యూచర్లో నాయకుడిని కొంటూ ఉంటారు, మేము ఫ్యూచర్లో బానిసల్ని కొంటూ ఉండాలి. ఇప్పుడు ఏ జిల్లాలకు వెళ్ళినా కూడా గెలిచే నాయకులు ఎవరంటే ఎయిదర్ ఏ ఆర్ బి, ఆ 2 పార్టీలు, ఏదో ఒక పార్టీ ఏ గెలుస్తాడు లేదా బి గెలుస్తాడు. ఈ సిడిఎఫ్ ఎవరు గెలవరు, ఇండిపెండెన్స్ ఎవరు గెలవరు, ఎందుకంటే ఫిక్స్ అయిపోయారు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు. సో డబ్బులు తీసుకోవటం అనేది అట్లీస్ట్ ఒక 50% వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం వల్ల ఫ్యూచర్లో మనలాంటి ఫ్యామిలీస్లో వాళ్ళు ఎవ్వరు పాలిటిక్స్ రావడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక కడప ఎలక్షన్ బడ్జెట్, కడప కదా, ఏ నియోజకవర్గ ఎలక్షన్ బడ్జెట్ అయినా టోటల్ బ్రిటన్ ఎలక్షన్ బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఇంగ్లాండ్లో టోటల్ మొన్న ఎలక్షన్ జరిగింది, ఆ టోటల్ ఇంగ్లాండ్ ఎలక్షన్ బడ్జెట్ ఈజ్ లెస్ దెన్ కడప ఎలక్షన్ బడ్జెట్. అంటే ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సో ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోవడం వల్ల రేపు పొద్దున ఫ్యూచర్లో మామూలు వాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి ధైర్యం చేయలేరు, మనలాంటి వాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్ళలేరు. సో అందరూ డిస్కస్ చేసినట్టుగా ఉన్న వాళ్ళల్లో బెటర్ నాయకుడిని చూస్ చేసుకోవటం ఫస్ట్ది మన ఆప్షన్. సెకండ్ది ఏంటంటే, ఈ 50-60% ఎవరైనా అయితే డబ్బులు తీసుకోకుండా ఉంటారో వాళ్ళు నేను డబ్బులు తీసుకోవట్లేదు ఓటుకొని చాలా ప్రౌడ్గా చెప్పుకోవటం, మన చుట్టుపక్కల ఉన్న సర్కిల్లో ఎక్స్ప్లెయిన్ చేయటం, అవి తీసుకోవడం ద్వారా మన క్వశ్చన్ చేసే రెస్పాన్సిబిలిటీని మనం ఎలా కోల్పోతున్నామని వాళ్ళకి చెప్పటం. నేను డబ్బులు, ఇప్పుడు చాలామంది ఐ స్టాండ్ విత్ ఫార్మర్ అని చెప్పి డీపీలు పెడతారు, అలా నేను కూడా ఓటును అమ్ముకోవట్లేదు అని చెప్పి ఒక డీపీ పెట్టుకోవటం, మన చుట్టుపక్కల వాళ్ళకి ఓటు అమ్ముకోవడం ద్వారా ఎలా నష్టపోతున్నానో చెప్పగలగడం ద్వారా కొంతమందిని మనం ఇన్స్పైర్ చేస్తే అట్లీస్ట్ 20 ఏళ్ళ తర్వాత వచ్చే మార్పుకి ఈరోజు మనం బీజం వేసిన వాళ్ళం అవుతాం. సో మనం తీసుకోకుండా, మన చుట్టుపక్కల వాళ్ళని తీసుకోకుండా వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మనం కొంచెం విజయం సాధించినట్లే. ఆ ప్రక్రియలో విజయం సాధించే తొలిమెట్టుగా ఆల్రెడీ పవన్ విజయం సాధించాడు ఈ సభ నిర్వహించడం ద్వారా. ధన్యవాదాలు.